మీరు ఇప్పుడు చూసారు లేదో నా పిల్లల్ని కూడా నేను తీసుకొని రాలేదు. నేను వాళ్ళు ఫోకస్ చేయాలనుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh rupees కేసు అండి, సైబర్ కేసు. 1 lakh rupees అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే, నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతని బెదిరింపులకైతే నేను భయపడినండి, ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోయింది నేను, మోసం చేసిన అతను భయపడాలి, మోసపోయింది నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు వచ్చినా, ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను. దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించింది, వినిపించింది 1-2 చాలా తక్కువైనవి. నేను అన్నీ రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి. కంప్లైంట్ ఇచ్చారు కదా, అవును. ఆ కంప్లైంట్ పైన పోలీసులు ఏమన్నారు? ఇంతకీ ఆ పోలీసులు కూడా అంటే వాళ్ళ కూటమి గవర్నమెంటే ఉందండి. అయినా నా పోలీసుల పైన నమ్మకం ఉంది. ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు ఏ కూటమి ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం నిలబడతారు, ప్రజల కోసం చెయ్యాలి. ఎవరైనా కానివ్వండి, ఈ కూటమి ఇప్పుడు అతను జనసేనలో ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే లేదు, నిన్న అతన్ని తీసేశారు. కానీ నేను అడుగుతున్నది ఏమంటే నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదు అని నేను అడుగుతున్నాను. అతను ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నా ఇంకా జైన సైనికులు, వీర మహిళలు అతనికే సపోర్ట్ చేస్తూ అతనికి ట్రోల్ చేస్తున్నారు. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది నాకు తెలియదండి. ఇంకా నేను డబ్బులు తీసుకొని వచ్చాను అని చెప్పడం మాత్రం దారుణంగా నేను ఖండిస్తాను.